అన్నీ ఉన్నాయి దీంట్లో చూడడానికి. ఎలిఫెంట్స్ కానీ, డేర్స్ కానీ, జెబ్రాస్ కానీ. సో బాస్ ఎవరితో మాట్లాడడు, ఎవరిని కలవడు, అందుకని దూరంగా వెళ్ళి కూర్చోన్నాడు. సేవ్ వైల్డ్ యానిమల్స్, ఇది ఒకటే చెప్పగలను నేను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే వీడియో ఏంటంటే, సో నేను ప్రజెంట్ మైసూర్లో ఉన్నాను. సో ఈ మైసూర్లో ఏంటంటే జూ అని ఒకటి ఉంటుంది. ఈ మైసూర్లో వచ్చేసి జూ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది. వివిధ రకాల యానిమల్స్, పక్షులు అన్నీ ఉంటాయి. సో కొంచెం గ్రీనరీ, కొంచెం పార్క్లా ఉంటుంది. సో మనం జూకి వెళ్ళి విజిట్ చేద్దాం. మైసూర్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన వాటిలో జూ కూడా ఒకటే. సో ఇక్కడ వచ్చేసి జూ చాలా బాగుంటుంది. అండ్ నాకు చెప్పిన బ్రదర్ కూడా కొంచెం మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా జూ విజిట్ చేయి, చాలా బాగుంటుందని చెప్పాడు. అండ్ అందుకని నేను విజిట్ చేస్తున్నాను. సో నాకు తెలియదు ఫస్ట్ అటు జూ ఉన్నది కూడా. సో నాకు బెంగళూరులో మధు అని ఒక అబ్బాయి పరిచయాడు, ఆ అన్న చెప్పాడు మైసూర్లో జూ చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయని. సో అందుకని నేను జూకి వెళ్తున్నాను. సో టుడే అయితే నేను ప్రజెంట్ అయితే నేను ఈ జాస్ట్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ వస్తుంది అండ్ జూ. మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. సో అక్కడికి వెళ్ళి నీకు అంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో టుడే వీడియో అయితే మనం మైసూర్ జూని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనం అయితే పార్క్ అయితే రీచ్ అయిపోయాం. సో ఈ పార్క్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది, కానీ మనకు వచ్చేసి ఆపోజిట్ సైడ్లో అండర్ గ్రౌండ్ వే ఉంటుంది. మనం అయితే ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ వేలో నుంచి మనం బైక్ పార్క్ చేస్తాం కదా, ఆ ఏరియాలో నుంచి అండర్ గ్రౌండ్ వే ఉంటుంది లోపలికి. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో గైస్ చూస్తున్నారు కదా, మనకి ఎంట్రీ వచ్చేసి పార్కింగ్ ఏరియా నుంచి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎంట్రన్స్. మనం అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్తాం లోపల జూలోకి. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో గైస్, నా బైక్ పార్కింగ్ వచ్చేసి 40 రూపీస్ ఖర్చు అయింది. సో మనం బైక్ పార్క్ చేయాలంటే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎంట్రీ టికెట్ ఎంత మనం ముందుకెళ్ళి తెలుసుకుందాము. సో మన బైక్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు. సో మనం ప్రజెంట్ ఈ అండర్ గ్రౌండ్లో వెళ్తూ ఉన్నాము. సో చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో, ఇదంతా అండర్ గ్రౌండ్ ఇది. సో మనం నేరుగా ఇప్పుడు జూ లోపల పైకి ప్రత్యక్షం అవుతాము. సో గైస్, మనం అయితే లోపలికి వచ్చేసాం. సో మనం టికెట్ కూడా తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక మనిషికి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ లోపల వచ్చేసి ఏరియా అంతా లోపల వచ్చేసి ఏరియా అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంటుందంటే. జూ వచ్చేసి ఇది వచ్చేసి పురాతన కాలపు జూలో ఇది కూడా ఒకటి. అండ్ ఇక్కడ చాలా యానిమల్స్, చాలా వైల్డ్ యానిమల్స్ కూడా లోపల ఉంటాయంట. సో మనం అన్నిటిని విజిట్ చేద్దాం, అన్నిటిని మీకు చూపిస్తాను. సో మనకైతే 100 రూపీస్ తీసుకున్నారు. మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టికెట్ కౌంటరు, అండ్ అదే టికెట్ కౌంటరు. అండ్ జూ ఎంట్రీ వచ్చేసి దానికి ఆపోజిట్ మనకి స్ట్రైట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి జూ ఎంట్రీ ఇది. సో మనం అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో గైస్, నేను ఫైనల్ అయితే లోపలికి అయితే వచ్చేసాను. సో నాకు ఫస్ట్ అయితే నాకు ఎంట్రీగా 100 రూపీస్ తీసుకున్నారు. సో నేను లోపలికి వస్తూ ఉంటే వీడియో కెమెరా నాటాలో దానికి అమౌంట్ పే చేయాలన్నారు. సో వీడియో కెమెరా 200 అంట. సో నేనుండి ఇది ఈజ్ నాట్ వీడియో కెమెరా, ఇది స్మాల్ కెమెరా, ఇది ఫోటో కెమెరా అని చెప్పి 100 రూపీస్ పే చేశాను. అండ్ ఫోటో కెమెరాకి వచ్చేసి 100 రూపీస్ అంట. సో నేను ఫోటో కెమెరా అని చెప్పి టికెట్ తీసుకొని 100 రూపీస్ కట్టి లోపలికి వచ్చాను. సో లోపల రాగా నేడైతే ఎంట్రీ అదిరిపోయింది. అసలు నెమ్మలు ఏందో, రామచిలకలు, రకరకాల బర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో మేము అన్నీ చూపిస్తాను మీకు. సో అంతా నీట్గా హ్యాపీగా బాగా నిదానంగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే చూద్దాం. మనం ఇక్కడ ఏమున్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కడైతే నాకు ఇన్ని ఉంటాయి నేను అసలు అనుకోలేదు. సో ఇది భారతదేశంలో అతి ప్రాచీన కాలపు జూలలో ఇది కూడా ఒకటి. సో దీన్ని వచ్చేసి కృష్ణరాజ వడియార్ గారు దీని జూని డెవలప్ చేశారు. అసలు ఈ జూని కూడా స్టార్ట్ చేసింది కూడా ఆయనే, మైసూర్ మహారాజా. అండ్ ఇది చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీకు ఫస్ట్ నుంచి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో గైస్ చూస్తున్నారా, మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్ పికాక్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. అండ్ ఈడ ఒక 2 ఉన్నాయి. ఈ చెట్టు చాటున ఒక 2 ఉన్నాయి. సో అందులో ఒకటి వచ్చేసి పుంజ అంటారు కదా, ఆ పుంజ అయ్యి, మిగతా 3 వచ్చేసి పెట్టలు ఉన్నాయి. పుంజికి ఈకలు ఉంటాయంట. సో చూడండి చాలా పెద్దది, అది చాలా బాగుంది. అండ్ నెమ్మలు మాత్రం. సో
సో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ పక్షులు ఉన్నాయి. అండ్ ఈ పక్షి నేమ్ వచ్చేసి రోసి ఫ్యాన్స్డ్ లవ్ బర్డ్ అంట. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటాయంట. సో ఇక్కడ వచ్చేసి ఒక 500 దాకా ఉన్నాయి అన్ని. టోటల్ వచ్చేసి చాలా ఉన్నాయి దీంట్లో. ఈ సౌండ్ అయితే చాలా బాగుంది, వినటానికి చాలా మధురంగా ఉంది సౌండ్ అయితే, కిచకిచలంతా. సో చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి పక్షులు లోపల. ఓకే, ఆ పక్షిని చూడండి, అలాంటి పక్షి నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు. అది చాలా పెద్దగా ఉంది, దాని ముక్కే ఏదో పెద్ద అంటే వుడ్ ఉంటుంది కదా చెట్లు, ఆ చెట్లు కాండం ఉన్నట్టున్నాయి చూడండి, అది ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉన్నాయి దాని ముక్కు. అంటే దాని ముక్కు పైన ఏదో పెద్దది ఉంది ఒకటి, అది అర్థం కావట్లేదు. టోపీ ఉన్నట్టుంది, అది క్యాప్ ఉన్నట్టుంది. సో పక్షి మాత్రం చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు గ్రద్దది. అండ్ ఈ పెరిగే ప్రాంతం కూడా మనకి ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంటారు. అండ్ ఆస్ట్రేలియాలో, ఇండియాలో, ఇటువైపు అండ్ చైనాలో ఈ కొంత భాగంలో ఈ ఎక్కువ నివసిస్తూ ఉంటాయి. సో అలాంటివి అక్కడ ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. అండ్ అవన్నీ ఆడ చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చే మాత్రం మనం లైవ్లో చూడొచ్చు. సో మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో గైస్, ఇక్కడ నేను లోపలికి రాగానే వాన స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, ఈ వాన నన్ను వారం రోజుల నుంచి వదలట్లేదు. సో ఏ లొకేషన్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వాన పడతానే ఉంది, వాన పడకుండా అయితే లేదు. సో ప్రజెంట్ ఈ జూకి వచ్చాను, ఒక 4-5 పక్షులను చూశాను, అండ్ ఇంకా వాన స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, ఇంతే నన్ను రోజు ఇబ్బంది పెడుతుంది వాన. ఇలా అయితే ఎలా చెప్పండి. సో మీకు చూపించాలన్నా కదా కష్టంగానే ఉంటుంది కదా. సో 200-300 పెట్టి టికెట్లు కొనుక్కొని వస్తుంటే అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉండట్లేదు. సో గైస్, చిరుత చూడండి, నేను ఇంత దగ్గర నుంచి చూడండి, ఇది సెకండ్ టైం ఇది. అది ఆడమ చూడండి. అండ్ మనం ఇంతకుముందు బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ విజిట్ చేసాం కదా, అక్కడ చూశాను. సో ఇది సెకండ్ టైము చిరుతని ఇంత దగ్గరగా చూడటం. అండ్ ఇక్కడ గ్లాస్ ఫిట్ చేస్తున్నారు. సో అదిగోండి ఆడుంది. హలో. సో గైస్, ఇప్పుడైతే మనం చీతాలను చూసాం కదా. సో అయితే చాలా హెల్దీగా ఉంటాయంట ఈ జూలో. అండ్ ఇండియాలో ఆడైనా సరే ఈ ఒక్క జూలో బాగా హెల్దీగా ఉంటాయంట యానిమల్స్ అన్నీ. సో నేను ఇంత దగ్గరగా చూడటం ఇది సెకండ్ టైము. అండ్ ఇంతకుముందు వచ్చేసి బన్నర్ఘట్ట నేషనల్ పార్క్లో చూశాను. సో అది మాత్రం నేను బస్సులో ఉండి చూశాను. జస్ట్ ఒక 10 minutes, ఒక 5 minutes చూస్తుంటాను అంతే. కానీ ఇక్కడ మాత్రం అరగంట నుంచి చూస్తానే ఉన్నాను. సో చాలా దగ్గరగా చూశాను, కాకపోతే కొంచెం లాంగ్లో ఉండడం వల్ల వీడియోలో కొంచెం చిన్నగా కనబడ్డాయి. అది లైవ్లో చూస్తే ఎక్స్పీరియన్సే వేరు. అండ్ మీకు కూడా కొంచెం ట్రై చేశాను బాగా చూపించడానికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ జిరాఫీలు, జీబ్రాస్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ మీకు వరుసగా చూపించుకుంటూ వస్తాను. అండ్ ఇప్పుడైతే మనం చిరుతలు అయితే చూసేసాం. నెక్స్ట్ ఇంకో వాటికి వెళ్దాము. ఇప్పుడే వాన కొంచెం తగ్గింది, అండ్ అందుకే నేను వెళ్తా ఉన్నాను. సో గైస్, దీంట్లో ఈ బోన్లో వచ్చేసి సింహం ఉంది. సో బండ ఉంది కదా, బండ చాటున ఉంది, అటువైపుకి ఉంది. సో అటువైపు వెళ్ళడానికి మనకు అలో లేదు, అక్కడి నుంచి చూడడం మనం. సో ఈ టోటల్ జూకి కింగ్. అండ్ ఇటు పక్క వచ్చేసి ఒక 3 చిన్నవి ఉన్నాయి అవతల బోన్లో. అండ్ ఒకటే ఒకటి ఉంది అండ్ సోలోగా. సో ఎంటైర్ జూకి కింగ్ అది. సో అది దూరంగా ఉంది, ఇటు సైడ్ రావట్లేదు అది. సో గైస్, ఇప్పుడే మన లయన్ అయితే చూసాము, ఎంటైర్ జూకి కింగ్. సో బాస్ ఎవరితో మాట్లాడడు, ఎవరిని కలవడు, అందుకని దూరంగా వెళ్ళి కూర్చోమన్నాడు. సో అందువలన మీకు చూపించలేకపోయాను. సో మీరు జూకి కానీ వచ్చారంటే క్లారిటీగా చూడొచ్చు. సో బాస్ బాగా బిజీ అనుకుంటాను. అండ్ సోలోగా ఒకే బోన్లో కొంచెం లాంగ్లో కూర్చోమన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ స్నేక్స్ కానీ బర్డ్స్ కానీ చాలా ఉన్నాయంట. అండ్ లాస్ట్లో వచ్చేసి జిరాఫీస్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా పెద్ద మ్యాపే ఉంది, ఆ మ్యాప్ చూపిస్తాను ఒకసారి మీకు. అందులో మ్యాప్లో అర్థమవుతాయి ఎటు సైడ్ ఏమున్నాయని. సో ప్రజెంట్ అయితే మనము ఎన్నో వెరైటీగా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చున్నాము. సో గైస్, టోటల్ ఎంటైర్ జూ మ్యాప్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ మనం చూడొచ్చు ఏమేమి ఉన్నాయి యానిమల్స్ అని, అన్నీ ఉన్నాయి దీంట్లో చూడడానికి. ఎలిఫెంట్స్ కానీ, డేర్స్ కానీ, జీబ్రాస్ కానీ, అండ్ చాలా రకాలు మంకీస్ కానీ, అండ్ జాగ్వార్ అన్నీ ఉన్నాయి, A to Z అన్నీ.
సో మనం అయితే చూడండి ప్రజెంట్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి అండ్ ఈ పికాక్ కానీ ఈ ప్యారెట్స్ కానీ ఎన్ని చూసేసాం, ఎన్ని చూసి అండ్ ఏడన్నా చిరుతను చూసాం, బెంగాల్ టైగర్స్ అన్నీ చూసేసాము అండ్ మనం లైన్ కూడా చూసాము. అండ్ ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఏ మంకీస్ ఉన్నాయి అండ్ ఈ గొర్రెల్లా ఉంది. అండ్ నెక్స్ట్ అట్లా వెళ్తాము అండ్ అట్లా వెళ్ళి అటు తిరుక్కొని ఇటు సైడ్ వచ్చేస్తాం. మళ్ళీ ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళీ మనం ఎంట్రీ పాయింట్ దగ్గరికి వస్తాము. లాస్ట్లో జిరాఫీ. సో మనం అయితే నెక్స్ట్ వచ్చేసి మంకీ సైడ్ వెళ్తున్నాము. సో మనం ప్రజెంట్ అయితే ఎన్నింటిని చూడబోతున్నాం. సో టోటల్ వచ్చేసి 8 ఉన్నాయి, మంకీస్ కానీ గొర్రెలాస్ కానీ అన్నీ కలిపి. అండ్ మనం అయితే ఈ వైపుకి వెళ్ళాలి. సో ఆడొకటి ఉంది అండ్ ఆ పైన టాప్ చెట్టు పైన ఒక 2 ఉన్నాయి. అండ్ సో వీటి నేమ్స్ ఏ నాకు సరిగ్గా తెలీదు. సో డిఫరెంట్గా ఉన్నాయి. సో గైస్ గొర్రెలా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది మనిషి అంత ఉంది. అది అండ్ గడ్డి తింటా ఉంది. సో అదే గొర్రెల్లా. సో కనపడుతుంది అనుకుంటాను గొర్రెల్లా. సో గైస్ ఇది వచ్చేసి ఖడ్గ మృగం. చూడండి ఏ విధంగా ఉందో. అండ్ అది పరిగెడతా ఉంది. సో 2 ఉన్నాయి. ఆ చెట్టు అవతల ఇంకోటి ఉంది. జారి కింద పడేటట్టుంది పరిగెత్తి. సో గైస్ జింకలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి. కృష్ణ జింకలు అంటారు కదా అయ్యి. సో కొమ్ములు చూడండి మెల్లి తిరిగిపోయి ఉన్నాయి. ఇన్ని జింకలు ఇన్ని దగ్గరగా చూడడం ఇది నేను సెకండ్ టైము. అండ్ తిరుపతిలో ఒకసారి చూశాను. అండ్ ఇక్కడైతే చాలా ఉన్నాయి. వివిధ రకాల జింకలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ బోన్లో వచ్చేసి నార్మల్ జింకలు ఉన్నాయి అండ్ ఇవి కూడా కొమ్ములు. సో ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క బ్రీడ్ని ఒక్కొక్క బోన్లో పెట్టున్నారు. సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. టోటల్ ఒక 70-80 ఉంటాయి అనుకుంటాను. సో ఫ్రెండ్స్ మనం ఇందాక హైనాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ 7 కూడా ఉన్నాయి. చూడండి ఈ హైనాలు. హోయ్ హలో ఈ హైనాలు అండ్ టైగర్స్ కన్నా పవర్ఫుల్ ఇవి. సో గైస్ ఇవన్నీ నక్కలయ్యి. సో చూడండి అండ్ వీటికి చికెన్ పెట్టినట్టున్నారు. ఒకని అడగ తినట్లేదు. సో ముసలాళ్ళకి దసరా పండుగ అంటారు కదా, అలాగా వీటికి చికెన్ ముక్క దొరకంగానే ఇంకా పిచ్చలు విడిగా తిరిగేస్తున్నాయి. సో గైస్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో మొత్తం 3 ఉన్నాయి అండ్ చాలా పెద్దగా ఉన్నాయి. సో నిదానంగా నడుస్తున్నాయి. సో గైస్ ఇది వచ్చేసి బాహుబలి మూవీలో బల్లాడ దేవుడు పడగొడతాడు కదా ఒక బర్రెని, అంటే ఆ బర్రెలు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. వీటిని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. బాహుబలి మూవీలో చూసినట్టే ఉంది, సేమ్ అలాగే ఉంది. వీటిని బల్లాడ దేవుడు పడగొడతాడు. సో గైస్ నేనైతే ఈ జూలో ఎప్పుడు ఎక్కడ చూడడం ప్రతి వైల్డ్ యానిమల్స్ నేను చూశాను. సో నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాల వైల్డ్ యానిమల్స్ ఒక చోట. అది మైసూర్ జూలోనే సాధ్యమైంది. సో ఇక్కడికి వచ్చారంటే మీకు కనపడని జంతువు అంటూ ఉండదు, ప్రతిదీ కనపడద్ది. అండ్ ప్రపంచంలో ఉన్న జంతువులు అన్ని రకాలలో అన్ని బ్రీడ్స్ ఇక్కడ ఉన్నాయి. సో అన్నిటిని మనం చూడొచ్చు అండ్ ఒక్కో డిఫరెంట్గా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మనం చాలా అయితే విజిట్ చేసాము అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అన్నీ కూడా మనం విజిట్ చేద్దాము. దీని పేరు ఏదో నాకు తెలియదు, ఏడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ వచ్చేసి చాలా ఉన్నాయి. వీటిలో ఏమంటే అర్థం కావట్లేదు. అండ్ అయితే బొక్కలు చేసేస్తున్నాయి. కింద ఉన్న మట్టిని నేల ఉంటుంది కదా, ఆ నేలని బొక్కలు చేసేస్తున్నాయి. ఈ బోన్లో కొన్ని ఉన్నాయి, ఆ గ్లాస్ బోన్లో కొన్ని ఉన్నాయి.
నీల్ క్యాట్ అంటారండి వీటిని. సో గైస్ చూస్తున్నాగా ప్రజెంట్ అయితే మనం చాలా వరకు యానిమల్స్ అన్ని విజిట్ చేసాము. సో ఇవి యానిమల్స్ అన్నిటిని కొంతమంది అడాప్ట్ చేసుకొని ఈడ పెంచుతున్నారంట. అంటే వాళ్ళు అమౌంట్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. సో ఎంతోమంది టైగర్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, డేర్స్ కానీ, అండ్ ఎనీ ఫాక్స్ కానీ, హైనాలు కానీ, ఎవ్రీథింగ్ అన్నిటినీ స్పాన్సర్ చేసి పెంచుతూ ఉన్నారు. సో స్పాన్సర్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. టైగర్ని ఇతను స్పాన్సర్ చేశాడు, అండ్ ఇతను విరాళం ఇచ్చాడు, అండ్ ఇతను అడాప్ట్ చేసుకున్నాడు. ఇలాగా కొన్ని నేమ్స్ ప్రతి యానిమల్ దగ్గర ఒక పక్కన ప్రింట్ చేస్తున్నారు. సో గైస్ వీటి పేరు వచ్చేసి సాంబార్ అంట. డిఫరెంట్గా ఉంది. తింటారు దీన్ని అర్థం కావట్లేదా? సాంబార్ అంటే ఒక డిష్ పేరు పెట్టారు. సో చూస్తున్నారా చాలా ఉన్నాయి, అన్నీ అటువైపు ఉన్నాయి. ఇవి కూడా జింకలు లాగే ఉన్నాయి, కాకపోతే ఈ జింకలు కాదు. సో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. సో గైస్ ఇప్పటి వరకు వచ్చేసి మనం అన్ని యానిమల్స్ విజిట్ చేసాము. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే రెప్టైల్ జోన్లో ఉన్నాం. స్నేక్స్ కానీ అండ్ క్రొకడైల్స్ కానీ అవన్నీ ఉంటాయి. అండ్ రెప్టైల్ జోన్ అంటారు దాన్ని. సో మనం ఇప్పుడు వచ్చేసి స్నేక్స్ దగ్గర ఉన్నాం. అవి చూపించుకొని తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాము. సో గైస్ చూడండి, అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి స్నేక్స్. అండ్ ఆ కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మకు చుట్టుకుపోయి కొన్ని ఉన్నాయి. సో ఇది వచ్చేసి గ్రీన్ వైన్ స్నేక్ అంట. అండ్ పచ్చ చిట్టుకర పాము అంటాం కదా, అదే ఇది. అండ్ కదలుతా ఉంది. అండ్ వాటిలో ఎలకలు వదిలిన్నారు. ఎలకలు ఉంటాయి కదా, ఆ ఎలకలను వదిలేరు. సో వాటికి ఆహారం అనుకుంటాను. సో గైస్ ఇక్కడ వచ్చేసి పాము నీళ్లు తాగుతుంది. అనకొండ అంటారు కదా, అనకొండ అంటే ఆ స్నేకే. అండ్ కొయ్యి ఉంది కదా, కొయ్యి కింద నీటిలో చూడండి, నీటిలో దాంకొని ఉంది. సో నీటి లోపల ఉండేటట్టు ఉంది ఈ పాము అనేది. అండ్ ఈ అనకొండ నీటి లోపల ఉండేటట్టు ఉంది. సో అది కింద నీటిలో ఉన్నది. అండ్ అది అంతా స్నేకే. అది చాలా లాంగ్ ఉంది, ఒక 30 అడుగుల దాకా ఉంటుంది లాంగే. సో సైజ్ అయితే చాలా పెద్దది, అది ఒక చిన్న పిల్లవాడి సైజు ఉంది. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో పాము ఇది. సో అంతా వండ చుట్టుకొని అక్కడ పనుకోవడం ఉంది. అండ్ ఆ చివరి ఒకటి ఉంది. సో చూడండి, అండ్ పైథాన్ ఇదంతా. ఇది వచ్చేసి పైథాన్ అంట, నిద్రపోతూ ఉంది ఇది. ఇక్కడ చెట్లు కూడా మరి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ జూ అంతా ఫుల్ చెట్లే కవర్ చేసేస్తున్నాయి. అండ్ ఎండ అనేది పడదు, లోపల మాత్రం ఫుల్ చెట్లు కవర్ చేస్తున్నాయి జూ మొత్తాన్ని. సో గైస్ ఇక్కడ చూడండి క్రొకడైల్స్ పిక్చర్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ ఉన్న ఎన్ని ఇక్కడ రియల్గా చూడొచ్చు మనం. సో చూస్తున్నారు కదా, అంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఉంటాయి, వివిధ రకాలు ఉన్నాయి ఇక్కడ. హాయ్ బ్రదర్, ఏ ఊరు? తెలుగా? తెలుగు. నేను కూడా తెలుగే. అది కావాలి. వెరీ నైస్. సో చూడండి ఇదేం సైలెంట్గా ఉంది, మొద్దు అనుకుంటారు చూస్తే. సో సైలెంట్గా నీళ్ళలో దాముకొని ఉంది క్రొకడైల్. పొరపాటు వెళ్ళామంటే ఇంకంతే, చెప్పబడలే నీళ్ళలో దిగామంటే. సో గైస్ లోపల వచ్చేసి ఈ పక్షులు ఉంటాయంట. సో ఇవి వచ్చేసి ఎగిరిపోకుండా ఈ చైన్లతోటి ఒక డోర్లా క్రియేట్ చేశారు. అండ్ ఇలానే ఇలా వెళ్ళిపోవడమే. సో ఎన్ని పక్షులే, పెద్ద పెద్ద పక్షులు. వాటి ముక్కు చూస్తుంటే చాలా లాంగ్ ఉంది. సో ఏ అద్దానైనా బ్రేక్ చేయగలవు అలా ఉన్నాయి. సో అందుకని అంతా పైన అంతా ఐరన్ నెట్ కట్టేస్తున్నారు. సో చాలా ఉన్నాయి ఇక్కడ.
అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డక్స్ అండ్ హంసలు అంటారు కదా, అలా ఉన్నాయి అన్నీ బాతుల్లాగా హంసల్లాగా ఉన్నాయి. అండ్ వీటి మెడలు అయితే చాలా లాంగ్ ఉన్నాయి, చాలా లెంతీగా ఉన్నాయి. సో గైస్ ఇక్కడ వచ్చేసి చాలా టోర్టాల్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు ఇవన్నీ ఇండియన్ బ్లాక్ టోర్టాల్స్ అంట. సో చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ మన ఇళ్ళ దగ్గర చెరువుల్లో ఉంటాయి కదా అవే ఇవి. సో అయితే చాలా ఉన్నాయి. అండ్ చూస్తున్నారా, అండ్ ఈ గుడ్లు పెట్టిన తర్వాత అండ్ అవి పిల్లలు చేసేటప్పుడు ఆ గుడ్ల దగ్గర ఇవి ఉండవంట, గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయంట. అండ్ ఆ పిల్లలు చేసి అవి పక్కనే ఉన్న గుంటల్లోకి దూకేస్తుంటాయి ఆ చిన్న పిల్లలు. సో గైస్ వచ్చేసి ఆఫ్రికన్ బఫెలోస్ అంట. సో చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, వాటి కొమ్ములు ఇంకా పెద్దగా ఉన్నాయి. అండ్ చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఆడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఈ రెండే ఉన్నాయి ఇక్కడ. సో ఈ పక్షులు వచ్చేసి ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయి. అండ్ చూడండి అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి, మనిషి అంత ఎత్తుంది ఒక్కొక్కటి. అటు సైడ్ చాలా ఉన్నాయి. సో గైస్ చూస్తున్నారు కదా ఇవన్నీ జిరాఫీలు అండ్ చాలా లాంగ్ ఉన్నాయి. సో ఈ ఒక్కోటి వచ్చేసి 12 అడుగులు ఉంటాయంట లాంగ్ లెంత్ వచ్చేసి. సో ఇక్కడికి వచ్చేసి టోటల్గా ఒక 9 దాకా ఉన్నాయి. అండ్ సపరేట్గా దాన్ని ఒక్కదాన్ని ఒక బౌన్లో పెట్టున్నారు. సో గైస్ నేనైతే ఈ జూ అంతా తిరిగేసాను, అంతా కంప్లీట్ చేసాను. స్టార్టింగ్ పికాక్తో స్టార్ట్ అవుతాం, లాస్ట్లో జిరాఫ్తో ఎండ్ అవుతుంది. సో టోటల్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదంతా తిరిగిన నాకు ఒకటే చెప్పబుద్ధి అవుతుంది, సేవ్ వైల్డ్ యానిమల్స్. ఇది ఒకటే చెప్పగలను నేను. సో ఇవన్నీ చూసిన తర్వాత సో చాలా తక్కువ ఉన్నాయి టైగర్స్ కానీ లయన్స్ కానీ మన ఇండియాలో. సో వాటి ఆ ఉన్న కొంత భాగాన్ని మనం కాపాడుకోవాలి. అండ్ చాలామంది స్పాన్సర్స్ చేస్తూ ఉంటారు, చాలామంది వీటిని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం కూడా చేసుకోవచ్చు. సో ఎన్ని విజిట్ చేసాం. సో అంతా మీకు బాగా క్లియర్ కట్గా చూపించాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడైతే నా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ టుమారో వచ్చేసి మనం ఊటీకి రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ గైస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.